అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు రాబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు అని ఆ పార్టీ కార్యాలయ వర్గాలు నిన్న మధ్యాహ్నం ప్రకటించాయి. అంటే ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్కు ప్రాధాన్యత ఉంది. అది ఒక ప్లాన్ చేసుకొని ఒక వ్యూహరచన ఒక స్క్రిప్ట్ ప్రకారం పెడుతున్న ప్రెస్ మీట్ అన్నమాట. సో ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది అంటే ప్యూర్లీ మద్యం స్కామ్ మీద మాట్లాడడానికి. లిక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తు జరుగుతోంది కదా. దీనిలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కీలక సభ్యులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. అండ్ ముడుపులు ఎక్కువగా ఇచ్చారు, ఆ మొత్తానికి నెట్వర్కింగ్ చేశారు, లైజనింగ్ చేశారు అని సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నాడు ఆయన గతంలో. వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన కంపెనీల్లో అత్యంత కీలకమైన విభాగంలో డైరెక్టర్గా పనిచేసిన బాలాజీ గోవిందప్ప గారు కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే. ఏదో పార్టీలో ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 50 మందిలో 50వ వ్యక్తో 49వ వ్యక్తో 48వ వ్యక్తో 46వ వ్యక్తో అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ సెగ ఆ వేడి రావడానికి టైం పట్టేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టాప్లో ఉంటే పార్టీలో 2, 3, 4, 5 ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తులే అరెస్ట్ అవుతున్నారు. పార్టీలోనూ గత ప్రభుత్వంలోనూ ఆ హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులే అరెస్ట్ అవుతున్నారు. అంటే ఖచ్చితంగా ఆ సెగ ఆ వేడి ఆ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుంది. అందుకని ఆయన మానసికంగా సమాయత్తమయ్యారు. ప్లస్ పార్టీ నాయకులు కూడా 3 రోజుల కిందట అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ ఇతర నాయకులు కూడా అడపాదడప జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ మద్యం స్కామ్ విచారణ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి ఆగింది. ఎనీ టైం ఆయనకు నోటీసులు ఇవ్వచ్చు, ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎనీ టైం అది ఈ రోజే కావచ్చు, వారం రోజుల తర్వాత కావచ్చు, 15 రోజుల తర్వాత కావచ్చు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అంతిమ లబ్ధిదారుకు ఏ విధంగా నగదు చేరింది, ఈ లిక్కర్ స్కామ్ మొత్తం అమౌంట్ అంతా ఈ వసూళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏ విధంగా వెళ్ళాయి అనేది తేల్చడంలో సిట్ ప్రస్తుతానికి తలమునకలై ఉంది. అంతిమ లబ్ధిదారు ఈయనే, ఇదిగో ఈయనకి ఈ విధంగా ముడుపులు వెళ్ళాయి, పలానా చోట పలానంతా, పలానా కంపెనీకి పలానంతా, పలానా ప్యాలెస్కి పలానంతా వెళ్ళింది అని పూర్తిగా నిర్ధారించుకొని ఆధారాలు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళడానికి సిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఈ ఓవరాల్గా మద్యం స్కామ్ విషయంలో గతంలో తాము ఎంత అంటే ఖచ్చితంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అంటే తనను తాను డిఫెండ్ చేసుకుంటారు కదా. సో అదంతా కూడా అభూత కల్పన. మేము ఎంతో పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేశాము, మేము ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మాము, మద్య నిషేధాన్ని మద్య నియంత్రణను అమలు చేశాము, సో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము అని ఏదో తనకు తాను ఎంత సంస్కరణలు చేశాడు ఏం చేశాడు అనేది మొత్తం చెప్పుకుంటూనే ఇదిగో ఈ ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ జరిగిపోతుంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎంఆర్పీలకు మించి అమ్ముతున్నారు, ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు ఇచ్చేశారు, సో ఇప్పుడు జరుగుతోంది స్కాము, దీన్ని డైవర్ట్ చేయడానికి మా హయాంలో జరిగిన దాన్ని మద్యం స్కామ్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపే, ఇదంతా కూడా రెడ్ బుక్లో కుట్రలో భాగమే, సో మేము రూపాయి కూడా అవినీతి చేయలేదు అని యాజ్ యూజువల్ ఇదే చెప్తారు. నేను అనుకోవడం ఇదే చెప్తారు. ఈ స్క్రిప్ట్ అంతా చెప్తారనమాట. ఖచ్చితంగా అంటే తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి, ప్రజల్లో ఒక రకమైన సింపతి గెయిన్ చేయడానికి, నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ముందుగానే ప్రజలకు ఒక లీక్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఆయన అరెస్ట్ అయితే ముందే చెప్పారు కదా ఈయన అరెస్ట్ అవుతాడని, అంటే ఇది రాజకీయ కక్ష సాధింపే అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ట్రాన్స్ క్రియేట్ చేయడానికి మేబీ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నారని భావిస్తున్నారు. నేను అనుకోవడం అయితే 90% లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రేషన్ వ్యవస్థలో బళ్ళు తీసేయడం కానీ ఈ సమకాలీన అంశాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ మాట్లాడతారనమాట. సో అయితే ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో సాధారణ ప్రజలు అంటే డైలీ మద్యం తాగే వాళ్ళల్లో సగటున 10 మందిలో 7 వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని నమ్ముతున్నారు. ఎందుకంటే అప్పుడు రేటు ఎక్కువ, నాణ్యత తక్కువ.
ప్లస్ పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి కానీ లోపల మాత్రం చీప్ మందే ఉండేది. అప్పట్లో అవే ఎక్కువ ఆరోపణలు ఫిర్యాదులు వచ్చేవి. సో ఈ మొత్తం వ్యవహారంలో మద్యం స్కామ్ విషయంలో, మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సాధారణ ప్రజల వరకు పెద్దగా పట్టించుకోరు, పెద్దగా నమ్మరు. అఫ్కోర్స్ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ మద్యం విషయంలో కొంత అవినీతి జరుగుతుందంటే ఓకే, బెల్ట్ షాపులు పెడుతున్నారు, ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారు, అవినీతి చేస్తున్నారు, ఇదంతా ఓకే, ఒప్పుకోవచ్చు. కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాన్ని ఎవరూ కాదనలేరు. దేశవ్యాప్తంగా బహుశా స్వాతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ ఎవరి హయాంలోనూ కూడా జరగలేదు. సాధారణంగా మద్యం కంపెనీల నుంచి, డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు కమిషన్లు తీసుకోవడం సహజం. మద్యం అయితేనేమి, సిమెంట్ కంపెనీల నుంచి కావచ్చు, ఎవరి నుంచైనా కమిషన్లు తీసుకోవడం సహజం. కానీ వైసీపీ హయాంలో కమిషన్లు వాళ్ళు 10% ఇస్తామంటే వీళ్ళు 20% తీసుకున్నారు, బలవంతంగా తీసుకున్నారు. వాళ్ళ కంపెనీలను కాజేశారు, వాళ్ళ కంపెనీల్లో బ్రాండ్లను వెళ్ళగొట్టారు, వీళ్ళ సొంత బ్రాండ్లు దించుకున్నారు. ఇలా విచ్చలవిడిగా చేశారనమాట, వేల కోట్లకు పడగలెత్తారనమాట. అదే ఇప్పుడు సిట్ నిర్ధారిస్తోంది. సో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడిన తరువాత ఆయన చెప్పే అంశాన్ని మనం ఇంకొంచెం సూక్ష్మంగా డెప్త్గా అనలైజ్ చేద్దాం. థ్యాంక్ యూ.